హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు లాస్ట్ సోమవారం కదండి, కార్తీక సోమవారం. ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఒక చిన్న వీడియో తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శివయ్య అభిషేకం కూడా చేశాను, తప్పకుండా చూడండి. నిన్నంటే మేము ఫుల్ వీడియో పెట్టలేదు, సింహాచలం వెళ్ళాము, అందువల్ల. ఇదిగోండి, చాలా సింపుల్గా గొబ్బు పూలు దొరికినాయి నాకు. మా ఇంటి ఎదురుగానే గొబ్బు పూల చెట్లు వచ్చి పూలు వచ్చినాయి. ఈ పువ్వులు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, మనకి విలేజ్లో అయితే దొరుకుతాయి, ఇక్కడైతే దొరకవు, టౌన్లో. ఇదిగోండి, శివయ్యకి అభిషేకం చేశాను, గొబ్బు పూలతో అర్చన చేసుకున్నాను. ఈ నెల ప్రతిరోజు చేస్తాను, కానీ ఈ నెల శివయ్యకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఇది అయినాక మార్గశిర మాసం వస్తుంది, కనక మహాలక్ష్మి తల్లి పూజలు. ఇది ఇలా సింపుల్గా చేసుకున్నాను పూజ. కామాక్షి దీపం, అలాగే నిత్య దీపారాధన. శివయ్యకి 5 ఒత్తుల దీపం ఉంటుంది కదా, పువ్వు ఒత్తు అంటారు, ఆ దీపం పెట్టి తేనె కొంచెం నైవేద్యంగా సమర్పించుకున్నాను. చాలా చిన్న ప్లేస్ అండి, అయినా కూడా నేను అన్ని దేవుళ్ళని పెట్టుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా సరే చిన్న కబోర్డ్ ఉన్నా సరే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు చక్కగా. ఇలాంటి ఒక సింహాసనం లాంటివి దొరుకుతాయి కదా, తీసుకున్నా, ఒక పీట తీసుకున్నా, అన్నీ పెట్టుకోవచ్చు. అందుకే అందరూ కార్తీక సోమవారం బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని. చాలా చిన్న వీడియో అండి, ఆర్గనైజేషన్, పూజ అంతే. గొబ్బు పూలతో అర్చన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మనసుకి. ఓం నమః శివాయ.